Hi, welcome to Easy Mathematics ఛానల్. ఇంటర్ మ్యాథ్స్ అమ్మ 7th చాప్టర్ బైనామియల్ థియరం. సో బైనామియల్ థియరంలో 9th ఎక్సైజ్ 7th ఏలోనే 9th 6th ప్రాబ్లం. ఎక్సైజ్ 7th ఏ అమ్మ, ఎక్సర్సైజ్ 7th ఏలో 9th 6th ప్రాబ్లం. మిడిల్ టర్మ్ ఇన్ x/3 + 9y హోల్ పవర్ 10. ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ చెప్పాను, n ఈజ్ ఈవెన్ అయితే ఫార్ములా ఏంటి చూడండి, ఇక్కడ రాసుకోండి. హియర్ n = 10. Okay, n = 10. So therefore the middle term, n is even, 10 అనేది ఈవెన్ కదా, the middle term n/2, మిడిల్ టర్మ్ ఫార్ములా ఏంటి, n/2 + 1. ఓకేనా. సో n అంటే 10, 10/2 + 1 అంటే 10 5s 2 5s, సో 5 + 1 అంటే 6 ఏమవుతుంది, 6th టర్మ్ అవుతుంది. ఓకేనా, మిడిల్ టర్మ్ ఏమవుతుంది, 6th టర్మ్ అవుతుంది. సో మనం 6th టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను, n ఈజ్ ఆడ్ ఇచ్చాడు. ఆడ్ ఇచ్చినప్పుడు ఏంటి, 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి, 4 5 మిడిల్ టర్మ్స్ వచ్చాయి. T4 T5 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే n ఈజ్ ఈవెన్ అయినప్పుడు n/2 + 1 ఫార్ములా 2 అంటే 5 + 1 1 ఉంటుంది మిడిల్ టర్మ్. ఓకేనా. సో T5 + 1, ఓకే, T5 + 1 అంటే = 10C5. x అంటే ఎంత, ఇక్కడ x అంటే x/3. ఓకే, 10 - 5. ఓకేనా. b అంటే 9y హోల్ పవర్ 5. ఓకేనమ్మా. సో n - r కదా, ఇక్కడ చూడండి, 10C5 n - 5 అంటే ఎంత, x/3 హోల్ పవర్ 5 ఇంటూ 9 × 5 y/5. ఓకేనా. ఓకే, సో 10C5 చూడండి జాగ్రత్తగాను, ఏమైనా క్యాన్సిల్ అయిపోయి ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. x/5 3/5. ఓకే, ఇక్కడ ఏముంది, 9/5 కదా, 9/5 ఇంటూ y/5. ఓకే, దీన్ని ఇట్లానే ఉంచండి. ఓకేనా. చూడండి, ఇక్కడ 9ని ఎట్లా రాస్తున్నామంటే 10C5 x/5 3/5 ఇంటూ 3/5 ఇంటూ 3/5 అని రాయొచ్చు కదా, అక్కడ హోల్ పవర్ 5 కదా, 3 × 3 9/5 సరిపోయింది కదా, ఇంటూ y/5. ఒక 3/5 ఒక 3/5 క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, 10C5 x/5 ఇంకా ఏమొచ్చింది మనకి, 10C5 x పవర్ చూడండి ఒకసారి, 3/5 x/5 3/5 ఇంటూ y/5. ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. దీన్ని ఇట్లా వదిలేయచ్చు, దీన్ని సింప్లిఫై చేయవలసిన అవసరం లేదు. సో 3/5 ఇంటూ x/5 ఇంటూ y/5. ఓకేనమ్మా. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా. ఓకేనా. సో మిడిల్ టర్మ్ మనకి ఈవెన్ అయినప్పుడు n/2 + 1, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా. సో ఫార్ములా ప్రకారం మనం సింప్లిఫై చేస్తాం, అంటే 1 టర్మే వస్తుంది ఈవెన్కి. అదే ఆడ్ అయితే 2 టర్మ్స్ వస్తాయి, 2 టర్మ్స్ మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా, ఫైండ్ అవుట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ 1 టర్మే, అంటే T6th టర్మ్ ఈజ్ మిడిల్ టర్మ్. ఓకేనా. సో T6 = T5 + 1 వేసి సింప్లిఫై చేసాం. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. 7th ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 4th టర్మ్ ఇన్ x - 2y హోల్ పవర్ 12. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములా ఆల్రెడీ ఉంది, TR + 1 = -1 హోల్ పవర్ r NCR a పవర్ n - r b పవర్ r. ఓకేనా, ఇదే కదా. సో a = ఎంత వేసేసుకోండి, a = x, b = ఎంత 2y. ఓకే, అంతే కదా. r n = 12. ఓకే, r = T4 కదా, T4 = T3 + 1. ఓకేనా. సో -1 హోల్ క్యూబ్, అంతే కదా, హోల్ పవర్ ఆరే కదా, 12C3. ఓకే, x పవర్ 12 - 3 ఇంటూ 2y హోల్ క్యూబ్. ఓకేనమ్మా, అర్థమైందా. సో -1 ఇంటూ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి -1 వస్తుంది. సో -1 ఇంటూ
12c3 ఓకే 12c3 ఇంటూ ఎక్స్ పవర్ 12 - 3 అంటే 9 కదా 9 2 క్యూబ్ ఇంటూ వై క్యూబ్ ఓకే మైనస్ 1 ఇంటూ సంథింగ్ అంటే మైనస్ ఓకేనా మైనస్ 12c3 ఇంటూ ఎక్స్ పవర్ 9 ఇంటూ 2 క్యూబ్ ఇంటూ వై క్యూబ్ ఓకేనా సో దీన్నే మల్టిప్లై చేసేయచ్చు 2 క్యూబ్ అంటే ఎంత 2 క్యూబ్ అంటే మైనస్ 12c3 ఇంటూ 2 క్యూబ్ అంటే 8 కదా 8 ఎక్స్ పవర్ 9 డైరెక్ట్ వేసేయచ్చు 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 కదా 2 2 4 4 2 8 ఎక్స్ పవర్ 9 ఇంటూ వై క్యూబ్ అని రాసేయచ్చు ఓకేనా సో అర్థమైందా ఓకేనమ్మా సో ఫోర్త్ టర్మ్ ఇన్ ఎక్స్ మైనస్ 2y హోల్ పవర్ 12 అని ఇచ్చారు ఇక్కడ ఫోర్త్ టర్మ్ అంటే ఇక్కడ నెగిటివ్ మైనస్లో ఉంది మైనస్లో ఉంటే ఫార్ములా ఏంటి -1 హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎన్సీఆర్ ఏ పవర్ n - r బీ పవర్ ఆర్ సో ఏ = x బీ = 2y n = 12 సో ఆర్ వాల్యూ ఎంత ఫోర్త్ టర్మ్ కనుక్కోమన్నారు అంటే టీఆర్ అంటే టీ 4 + 1 అంటే 3 + 1 -1 హోల్ క్యూబ్ 12c3 ఎక్స్ పవర్ 12 - 3 సో 2y హోల్ క్యూబ్ ఆర్ అంటే ఇదే కదా 3 కదా ఆరు ఓకేనా 12 - 3 అంటే 9 సో సింప్లిఫై చేసాం ఓకే -1 హోల్ క్యూబ్ అంటే -1 ఓకేనమ్మా అర్థమైందా నెక్స్ట్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ఓకే నెక్స్ట్ సమ్ చూద్దాం 8th సమ్ 9thలో ఓకేనా 9thలో 8th ప్రాబ్లం సో 9thలో అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి ఈ ప్రాబ్లం తోటి ఓకేనా సో 13th టర్మ్ ఇన్ 9x - 1/3√x హోల్ పవర్ 18 సో x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఓకేనా చూడండి ఓకే సో ఇక్కడ ఏంటి 13th టర్మ్ అని ఇచ్చారు కదా చూడండి సొల్యూషన్ సో మైనస్ వాల్యూ కదా అంటే -1 హోల్ పవర్ ఆర్ అని వస్తుంది ఓకేనా అది ఫార్ములా సో T13 = T12 + 1 ఓకేనమ్మా ఫార్ములా ఏంటి ఇక్కడ -1 హోల్ పవర్ ఆర్ ఎన్సీఆర్ ఏ పవర్ n - r నెక్స్ట్ బీ పవర్ ఆర్ ఇది ఫార్ములా ఓకేనమ్మా సో ఏ ఈక్వల్ టు ఎంత 9x బీ ఈక్వల్ టు 1/3√x ఓకేనా n = 18 ఓకే సో ఆర్ ఈక్వల్ టు 12 సో 18c12 ఓకే 9x హోల్ పవర్ 18 - 12 ఓకే నెక్స్ట్ ఇంటూ 1/3√x ఓకే హోల్ పవర్ 12 ఇది ఓకేనా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం 18 - n - r కదా ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు n - r అంటే ఎంత అవుతుంది 18c 18 - 12 సో ఎంత అవుతుంది 6 కదా ఓకేనా అంటే 18c6 అనమాట 18c6 18 అంటే ఎంత ఇది 9x హోల్ పవర్ 18 - 12 అంటే 6 ఓకేనా 1/3 చూడండి ఇక్కడ 3 పవర్ 12 అమ్మా దీన్ని x పవర్ 1/2 అని రాయొచ్చు ఓకేనా x పవర్ 1/2 హోల్ పవర్ 12 ఓకే అర్థమవుతుందా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే 18c6 ఓకేనా ఇక్కడ 9ని ఎట్లా రాయొచ్చు చూడండి జాగ్రత్తగాను 9 ఎట్లా రాయొచ్చు 3² అని రాయొచ్చు కదా 3² హోల్ పవర్ 6 ఇంటూ ఎక్స్ పవర్ 6 అమ్మా ఓకేనా 1/3 పవర్ 12 ఓకే ఇక్కడ ఎక్స్ పవర్ 2లో 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏంటి ఎక్స్ పవర్ 6 ఓకేనా ఓకే క్లియర్ ఇక్కడ చూడండి 18c6 ఇక్కడ 3 × 2 అంటే ఏ పవర్ m హోల్ పవర్ అంటే ఏ పవర్ mn కదా 3 పవర్ 12 అని రాయొచ్చు ఓకేనా 3 పవర్ 12 ఇంటూ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి నెక్స్ట్ స్టెప్లో వేద్దరు కానీ నెక్స్ట్ స్టెప్లో వేసాం కదా ఎక్స్ పవర్ 6 క్యాన్సిల్ అయిపోయాయి ఓకేనా ఇక్కడ 3 పవర్ 12 నెక్స్ట్ స్టెప్లో వేద్దాం 1/3 పవర్ 12 సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది సో ఆన్సర్ 18c6 ఓకే
అర్థమైందమ్మా? ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నెగెటివ్ మైనస్ వాల్యూ ఉంది. ఏ మైనస్ బి హోల్ పవర్ అని ఫస్ట్ ఫార్ములా ఏంటి? -1 హోల్ పవర్ ఆర్ ఎన్సీఆర్ ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ బి పవర్ ఆర్. ఓకే, క్లియర్? సో ఏ అంటే 9x, బి అంటే 1/3√x. ఓకేనా? ఎన్ అంటే 18. ఓకేనమ్మా? సో ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎన్ మైనస్ ఆర్. అది ఓకే, అదలా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి 13th టర్మ్ కావాలి. 13th టర్మ్ అంటే ఏమవుతుంది? T13 అంటే T12 + 1. సో ఎన్ అంటే 18 C12. ఓకే, 9x హోల్ పవర్ 18 - 12 ఇంటూ 1/3√x హోల్ పవర్ 12. ఓకేనా? సో 18C అంటే ఎన్ మైనస్ ఆర్ కదా, ఎన్సీఆర్ అంటే ఎన్సీ ఎన్ మైనస్ ఆర్కి ఈక్వల్ కదా, అంటే 18C 18 - 12 అంటే 6. ఓకేనా? ఇక్కడ 18 - 12 అంటే 6. ఓకే, 1/3 ఈ రూట్ ఎక్స్ని x పవర్ 1/2 అని రాయొచ్చు. ఓకే, x పవర్ 1/2 పవర్లో ఏమిటి? 12. సో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో x పవర్ 6 అనమాట, అంతే కదా? ఓకే, అంటే 18C6 3² ఈ 9 ఏమని రాశాను? 3² అని రాశాను. 3² హోల్ పవర్ 6 అని రాశాను అంతే. ఇంటూ x పవర్ 6, x పవర్ 6 బయట వేసాను. ఓకేనా? ఇంటూ 1/3 పవర్ 12 ఇంటూ x పవర్ 6. ఓకేనమ్మా? సో 18C6 ఈ ఏ పవర్ ఎం హోల్ పవర్ అంటే ఏ పవర్ ఎంఎన్ అవుతుంది, అంటే 3 పవర్ 12 ఇంటూ ఇక్కడ x పవర్ 6, ఈ x పవర్ 6 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ 3 పవర్ 12 ఉంది, ఈ 3 పవర్ 12 3 పవర్ 12 క్యాన్సిల్ అయిపోయింది. సో 18C6. ఓకే, అర్థమైందా? ఓకేనా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నైన్త్లో 8th ప్రాబ్లం. ఓకేనమ్మా? ఓకేనా? ఇక్కడ అర్థమైంది కదమ్మా? రూట్ ఎక్స్ అంటే x పవర్ 1/2. ఓకేనా? ఇది ఆల్రెడీ తెలిసిందే, x పవర్ 1/2. ఓకేనా? ఇది డినామినేటర్లో వాల్యూ x పవర్ 1/2 హోల్ పవర్ 12. ఓకే, ఇక్కడ చూడండి, x పవర్ 1/2 హోల్ పవర్ 12 ఇది. ఓకేనా? ఈ వాల్యూ. సో 2 టైమ్స్ 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే x పవర్ 6 వచ్చింది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది డినామినేటర్లో వాల్యూ. ఓకేనా? న్యూమినేటర్ కాదు. సో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఓకేనా? 18C6 వచ్చింది. ఓకేనా? అర్థమైందా? సో దీంతో 9th ప్రాబ్లంలో, 9thలో ఎక్సైజ్ 7th ఏలో 9thలో 8th ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.